Hi, welcome to Wins Pharma. Exam ki prepare avaleda? Chalo, let's read about cardiovascular system in 15 minutes. Okay. Now, what is cardiovascular system? Cardiovascular system ante cardio means heart and vascular means blood vessels. And now we are going to read about cardiovascular system. That means heart and blood vessels. Now let's see what is anatomy of heart. Now let's assume this is heart and it have three walls. First you have walls. వాల్స్ వాల్స్ అంటే లేయర్స్ లాగా అనుకోవచ్చు అనమాట. దట్ ఈస్ pericardium outer one, inner one is called myocardium and the inner one is called endocardium. Outer pericardium or also called as epicardium, myocardium which is made up of cardiac tissue and it is controlled by ANS nervous system, and it is always used for contraction and relaxation of the heart anamata. Next, coming to chambers. Second, our heart has four chambers, that is right and left atrium, right and left ventricles. These are four chambers. Third, coming to valves. There are four valves in our heart. What are valves? What valves ante it is a way only in one direction it allows blood to passage. అంటే ఓన్లీ ఒక డైరెక్షన్లోనే పంప్ చేస్తుంది అనమాట. వెన్ ఇట్ ఐదర్ ఇట్ హెల్ప్స్ ఇన్ మూమెంట్ ఇన్ ఓన్లీ వన్ డైరెక్షన్, ఒక డైరెక్షన్లోనే, అండ్ ఇట్స్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ని స్టాప్ చేస్తుంది బై క్లోజింగ్ ఇట్ సెల్ఫ్. Now let's see about valves. There are four valves. First one is mitral valve or also called as bicuspid valve. Now let's see this. Now let's assume this box as heart and it has four chambers, right and left atrium, right ventricle and left ventricle. అయితే ఈ మిటరల్ వాల్వ్ అన్న బైకస్పిడ్ వాల్వ్ అన్న ఎక్కడ ఉంటుంది అంటే లెఫ్ట్ ఏట్రియంకును లెఫ్ట్ వెంట్రికల్కి మధ్యలో ఉంటుంది. యా, మిటరల్ వాల్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ లెఫ్ట్ ఏట్రియం అండ్ లెఫ్ట్ వెంట్రికల్ మధ్యలో ఉంటుంది అనమాట. దెన్ కమింగ్ టు ట్రైకస్పిడ్ వాల్వ్. వేర్ ఈజ్ ట్రైకస్పిడ్ వాల్వ్ లొకేటెడ్? ఇన్ బిట్వీన్ రైట్ ఏట్రియం అండ్ రైట్ వెంట్రికల్. రైట్ ఏట్రియం రైట్ వెంట్రికల్కి మధ్యలో ట్రైకస్పిడ్ వాల్వ్ ఉంటుంది అనమాట. దెన్ పల్మనరీ వాల్వ్ అండ్ అరోటిక్ వాల్వ్ ఎక్కడ ఉంటుంది అంటే రైట్ వెంట్రికల్ టు పల్మనరీ వీన్కును అండ్ లెఫ్ట్ వెంట్రికల్ టు అరోటాకి ఏదైతే ఉంటుందో అది అరోటిక్ వాల్వ్ అనమాట. అసలు ఫస్ట్ ఏమవుతుంది, ఫస్ట్ స్టెప్ అండ్ ఇట్ ఈజ్ ఏ సర్క్యులేషన్ అనేది 3 టైప్స్ ఉంటుంది అనమాట. సిస్టమిక్ సర్క్యులేషన్ అండ్ పల్మనరీ సర్క్యులేషన్ అండ్ డబుల్ సర్క్యులేషన్ ఆర్ అట్లా అనమాట. యాక్చువల్గా ఇది సైమల్టేనియస్గా డబుల్ సర్క్యులేషన్. ఎందుకు అంటే ఒక దాంట్లో ఒక ఛాంబర్లో ఒకటి రన్ అవుతూ ఉంటే ఇంకో ఛాంబర్లో ఇంకో ప్రాసెస్ రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక ఛాంబర్లో డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఆక్సిజనేషన్కి పోతూ ఉంటే ఇంకొకటి రిసీవ్ అయిన ఆక్సిజనేటెడ్ బ్లడ్ మళ్ళీ బాడీకి అందజేస్తూ ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ డబుల్ సర్క్యులేషన్. ఈ ప్రాసెస్లో ఫస్ట్ మనం ఏమి చూద్దాము అంటే ఫస్ట్ ఏదైతే లెఫ్ట్ వెంట్రికల్కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే లంగ్స్ నుంచి పల్మనరీ వీన్స్ ద్వారా వచ్చింది. లెఫ్ట్ వెంట్రికల్ ఫిల్ అవుతుంది అనమాట. ఎలా? ఆక్సిజనేటెడ్ బ్లడ్తో లంగ్స్ లెఫ్ట్ వెంట్రికల్ ఫిల్ అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది? అది లంగ్స్ నుంచి వచ్చింది ఫిల్ అవుతుంది అనమాట. ఫిల్ అయిన తర్వాత అదేం చేస్తుంది? ఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఇది లెఫ్ట్ వెంట్రికల్ దేనికి అటాచ్ అయి ఉంటుంది? హార్ట్లో అరోటాకి అటాచ్ అయి ఉంటుంది అనమాట. నేను మీకు డయాగ్రామ్ ఇస్తాను, అక్కడ చూడండి పక్కన. ఇక్కడ ఏమవుతుంది అంటే లెఫ్ట్ వెంట్రికల్ అరోటాకి అటాచ్ అయింది కాబట్టి దాంట్లో రిసీవ్ అయిన ఆక్సిజనేటెడ్ బ్లడ్ కాంట్రాక్షన్ అయిన తర్వాత ఆక్సిజనేటెడ్ బ్లడ్ త్రూ అరోటా ఇట్ రీచెస్ ఆల్ అవర్ బాడీ పార్ట్స్ అనమాట. మరి అక్కడ ఏమవుతుంది? అక్కడ సెల్యులార్ రెస్పిరేషన్ అవుతుంది. నేను మీకు ఇంకొక ఇమేజ్ చూపిస్తాను, అక్కడ చూడండి. కింద అన్ని క్యాపిలరీస్ ఉంటాయి కదా, క్యాపిలరీస్ దగ్గర ఎపిథీలియం టిష్యూ దగ్గర సెల్యులార్ రెస్పిరేషన్ అంటే హయ్యర్ కాన్సన్ట్రేషన్గా ఉన్న ఆక్సిజన్ లోవర్ కాన్సన్ట్రేషన్కి జంప్ అవుతుంది. మళ్ళీ ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడైతే హయ్యర్ ఉందో అది లోవర్ కాన్సన్ట్రేషన్కి జంప్ అవుతుంది అనమాట. సో దాని తర్వాత ఏమవుతుంది? ఇక్కడ న్యూట్రియన్స్ ఎక్స్చేంజ్ అవుతాయి. దెన్ ఇది న్యూట్రియన్స్ ఎక్స్చేంజ్ అయిన తర్వాత ఇట్ రీచెస్ అంటే ఎక్కడైతే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉన్న బ్లడ్ ఉందో అంటే డిఆక్సిజనేటెడ్ బ్లడ్ మళ్ళీ సుపీరియర్ వీనా క్యావాను ఇన్ఫీరియర్ వీనా క్యావా త్రూ రైట్ యాట్రియంకి రీచ్ అవుతుంది అనమాట. రీచ్ అవుతుంది. నా
రైట్ యాట్రియంకి రీచ్ అయిన తర్వాత రైట్ యాట్రియంలో ఏమవుతుంది, రైట్ యాట్రియం ఫిల్ అయిపోతుంది అనమాట. ఫిల్ అయిపోయిన తర్వాత అది కన్స్ట్రిక్ట్ అవుతుంది. అసలు హార్ట్ ఫంక్షనే పంపింగ్ కాబట్టి అక్కడ కన్స్ట్రిక్షన్ స్టార్ట్ అవుతుంది అనమాట. దెన్ ఇట్ రీచెస్ రైట్ వెంట్రికల్. రైట్ వెంట్రికల్కి రీచ్ అవుతుంది. రైట్ వెంట్రికల్కి రీచ్ అయిన తర్వాత రైట్ వెంట్రికల్ కూడా ఫుల్ అయిపోతుంది అనమాట. అండ్ దెన్ త్రూ పల్మనరీ ఆర్టరీస్ నుంచి మళ్ళీ ఇది లంగ్స్కి వెళ్తుంది అనమాట. లంగ్స్కి ఈ ఏదైతే డిఆక్సిజనేటెడ్ బ్లడ్ వీనా క్యావాస్ నుంచి కలెక్ట్ చేసుకుందో రైట్ ఏట్రియం, అది కొంచెం వెంట్రికల్కి పంపించి వెంట్రికల్ నుంచి పల్మనరీ ఆర్టరీస్ నుంచి మళ్ళీ లంగ్స్కి పంపిస్తుంది అనమాట. మళ్ళీ లంగ్స్లో అక్కడ ఏమవుతుంది, పల్మనరీ సర్క్యులేషన్, అంటే ఇక్కడ ఆక్సిజన్ ఉన్న ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఇక్కడ లంగ్స్లో జరుగుతాయి అనమాట. నేను మళ్ళీ మీకు ఇంకొక ఇమేజ్ చూస్తాను. ఇది ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది కదా, ఇది రైట్ ఏట్రియంలో జరుగుతుంది కదా. కమింగ్ టు లెఫ్ట్ ఏట్రియంలో కూడా ఇంకొక పని జరుగుతుంటుంది అనమాట. వాట్ ఈస్ దట్? లెఫ్ట్ ఏట్రియం ఈజ్ ఫిల్డ్ విత్ ఆక్సిజనేటెడ్ బ్లడ్. మళ్ళీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ కన్స్ట్రిక్ట్ అయిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ వెంట్రికల్కి రీచ్ అవుతుంది. మళ్ళీ కన్స్ట్రిక్ట్ అయిన తర్వాత అరోటా నుంచి ఆల్ బాడీ పార్ట్స్, మళ్ళీ సెల్యులార్ రెస్పిరేషన్ జరుగుతుంది. మళ్ళీ ఫ్రమ్ ఆల్ బాడీ పార్ట్స్ అన్ని మళ్ళీ కలెక్ట్ చేసుకుంటుంది డిఆక్సిజనేటెడ్ బ్లడ్. మళ్ళీ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇక్కడ ఏదైతే రైట్ ఏట్రియం ఫిల్ అయిందో మళ్ళీ డిఆక్సిజనేటెడ్ బ్లడ్తో ఫిల్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏదైతే ఆక్సిజనేటెడ్ బ్లడ్ వచ్చిందో మళ్ళీ లెఫ్ట్ ఏట్రియంకి వస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ డబుల్ సర్క్యులేషన్. అందుకే మనం దాన్ని డబుల్ సర్క్యులేషన్ అంటున్నాం అనమాట. అంటే ఇప్పుడు ఆల్వేస్ మనం ఏమనుకుంటాము అంటే పల్మనరీ ఆర్టరీస్ అనేవి ఆర్టరీస్ ఓన్లీ క్యారీ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అండ్ వీన్స్ హ్యావ్ ఓన్లీ కార్బన్ డైఆక్సైడ్ అంటే డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది అని అనుకుంటాం అనమాట. దట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్ వెన్ ఇట్ కమింగ్ టు సర్క్యులేషన్ అనమాట. అంటే ఎక్కడ సర్క్యులేషన్, హార్ట్ దగ్గర అనమాట. ఎక్కడైతే మనము ఎందుకు అంటే పల్మనరీ ఆర్టరీలో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉండదు, కార్బన్ డైఆక్సైడ్ అంటే డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. పల్మనరీ వీన్లో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట. అసలు బ్లడ్ వెజల్స్ ఏంటి? బ్లడ్ వెజల్స్ అంటే దట్ ఈస్ ఎ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ which is used for carrying of blood అనమాట. ఆర్టరీస్ ఏం చేస్తాయి, సప్లై బ్లడ్ టు ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఏం చేస్తాయి ఆర్టరీస్ ఆర్ స్మాల్ అండ్ ఇట్ డివైడెడ్ ఇంటూ, అంటే ఇది ఒక పెద్ద ఆర్టరీ అనుకోండి, దాన్ని మళ్ళీ ఆర్టీరియోల్స్గా డివైడ్ చేశారు. ఆర్టీరియోల్స్ మళ్ళీ క్యాపిలరీస్గా ఉంటాయి అనమాట, చిన్నగా డివైడ్ అవుతాయి అనమాట. నాకు వాట్ ఈస్ కరోనరీ ఆర్టరీ ఈజ్ నథింగ్ బట్ సప్లై బ్లడ్ టు హార్ట్ అనమాట. నెక్స్ట్ వీన్స్ అనేవి కలెక్ట్ బ్లడ్ ఫ్రమ్ ఆల్ బాడీ పార్ట్స్ ఆఫ్ ద పార్ట్స్ ఆఫ్ బాడీ టు హార్ట్. మళ్ళీ ఏం చేస్తాయి, ఆర్టరీస్ ఏమో బ్లడ్ని తీసుకెళ్తుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్, కార్బన్ డైఆక్సైడ్ అంటే డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని వీన్స్ హార్ట్కి తీసుకొస్తుంది అనమాట. ఈ అన్నీ ఏం చేస్తాయి అంటే మళ్ళీ వీన్స్ కూడా మళ్ళీ డివైడ్ అయితే వీన్యూల్స్ లాగా ఫామ్ అవుతుంది. ఇది పెద్ద వీన్ అనుకోండి, దెన్ వీన్స్ టర్న్స్ ఇంటూ వీన్యూల్స్, దెన్ క్యాపిలరీస్. ఇవన్నీ కలిపి క్యాపిలరీస్ అవుతాయి అనమాట. క్యాపిలరీస్ ఆర్ నథింగ్ బట్ స్మాల్ బ్లడ్ వెజల్స్, చిన్న బ్లడ్ వెజల్స్ అనమాట. నెక్స్ట్ అసలు ఈ హార్ట్ బీట్కి ఎవరు హెల్ప్ చేస్తున్నారు, హార్ట్ బీట్ సౌండ్స్ ఎలా వస్తున్నాయి అంటే దానికి కావాల్సింది ఒక ట్రాన్స్ఫార్మర్ అనమాట. మన హార్ట్లో 2 ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, అవి ఎస్ఏ నోడ్ అండ్ ఏవి నోడ్. దీస్ ఆర్ హార్ట్ బీట్ జనరేటర్స్. దీస్ ఆర్ హార్ట్ బీట్ జనరేటర్స్ ఎందుకు అంటున్నామంటే దిస్ హెల్ప్స్ ఇన్ కాన్స్ట్రిక్షన్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ హార్ట్. ఎస్ఏ నోడ్ అండ్ ఏవి నోడ్. ఎస్ఏ నోడ్ అంటే సైనోయాట్రియల్ నోడ్, యాట్రియో వెంట్రికులర్ నోడ్ అంటే ఏవి నోడ్. ఈ నోడ్లో ఏమవుతుంది, ఇది ఒక గ్రూప్ ఆఫ్ టిష్యూ అనమాట. టిష్యూ విచ్ ఈస్ మేడప్ ఆఫ్ ఫైబర్స్ అనమాట. సైనోయాట్రియల్ నోడ్ ఇన్ రైట్ ఏట్రియం. ఇది హార్ట్ అనుకోండి, మళ్ళీ మనం బాక్స్ లాగా గీస్తున్నా, ఇక్కడ సైనోయాట్రియల్ నోడ్ ఉంటుంది అనమాట. ఈ సైనోయాట్రియల్ నోడ్ ఏం చేస్తుంది, ఎలక్ట్రిక్ ఇంపల్స్ ఫామ్ చేస్తుంది అనమాట, అంటే చేస్తుంటుంది. ఇంకొకటి ఐట్రియో వెంట్రికులర్ నోడ్ ఇక్కడ ఉంటుంది. అయితే ఇదేం చేస్తుంది, ఈ వెంట్రికల్కి రైట్ ఏట్రియంకి అన్నిటికీ సిగ్నల్స్ పంపిస్తూ ఉంటుంది అనమాట. కన్స్ట్రిక్ట్ అవ్వడం కానీ రిలాక్స్ అవ్వడం కానీ దాని గురించి. ఇది సైనోయాట్రియల్ నోడ్ జనరేట్ చేసిన ఎలక్ట్రిక్ ఇంపల్స్ ఏట్రియో వెంట్రికులర్ నోడ్కి కూడా చేరుద్ది అనమాట. చేరిన తర్వాత ఇక్కడ ఆట్రియో వెంట్రికులర్ నోడ్ ఏం చేస్తుంది, ఇందులో ఏముంటుంది, ఇందులో బండిల్ ఆఫ్ హిస్ అనే ఫైబర్స్, బండిల్ ఆఫ్ హిస్ ఆర్ పర్కింజీ ఫైబర్స్ అంటాం అనమాట. ఈ పర్కింజీ ఫైబర్స్ లోవర్ పార్ట్ ఆఫ్ ది హార్ట్, అంటే ఈ డౌన్ పార్ట్ ఆఫ్ ది హార్ట్ని కన్స్ట్రిక్ట్ ఆర్ రిలాక్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో నవ్ యూ అండర్స్టాండ్ హౌ ద హార్ట్ బీట్ ఈస్ జనరేటెడ్. ఓకే, నవ్ లెట్స్ సీ ఫిజియాలజీ ఆఫ్ హార్ట్. ఫిజియాలజీ అంటే ఏంటి, అసలు హార్ట్ ఎందుకు యూజ్ అవుతుంది? ఇట్స్ మెయిన్ ఫంక్షన్ ఈజ్ టు పంప్ బ్లడ్ టు బాడీ టిష్యూస్.
దాంట్లో ఫిజియాలజీలో మనకు కావాల్సిన టర్మ్స్ ఏంటి, డయాస్టోల్ అండ్ సిస్టోల్. డయాస్టోల్ అంటే ఏంటి, సిస్టోల్ అంటే ఏంటి. వెన్ హార్ట్ ఛాంబర్స్ రిలాక్స్, అంటే హార్ట్ ఎప్పుడైతే రిలాక్స్ అవుతుందో, అంటే ఇలా ఓపెన్ అవుతుందో, అంటే ఇట్ అలౌస్ బ్లడ్ టు ఫిల్ ఇన్సైడ్ దెమ్, అంటే ఇట్ ఈస్ ఓపెనింగ్ ఇట్ సెల్ఫ్ టు అలౌ బ్లడ్ ఇన్సైడ్ దెమ్ ఈజ్ కాల్డ్ డయాస్టోల్. మళ్ళీ హార్ట్ ఎప్పుడైతే కన్స్ట్రిక్ట్ అవుతుందో దాన్ని సిస్టోల్ అంటాం. అది దేనికి యూజ్ అవుతుంది, టు పంప్ బ్లడ్ ఫర్ సర్క్యులేషన్ అనమాట. ఇప్పుడు నార్మల్గా మనం బీపీ చెక్ చేస్తాం కదా, అది 120/80 అని అంటాం. అసలు ఈ 120 ఏంటి, 80 ఏంటి అంటే 120 ఈజ్ సిస్టోల్ అండ్ 80 ఈజ్ డయాస్టోల్ అనమాట. నా కమింగ్ టు కార్డియాక్ సైకిల్. కార్డియాక్ సైకిల్ అంటే ఏంటి, 1 డయాస్టోల్ అండ్ 1 సిస్టోల్ ఈజ్ కాల్డ్ కార్డియాక్ సైకిల్, అంతే. ద టైమ్ రిక్వైర్డ్ టు కంప్లీట్ 1 కార్డియాక్ సైకిల్ ఈజ్ కాల్డ్ కార్డియాక్ సైకిల్ టైమ్. అంటే ఒక సిస్టోల్ ఒక డయాస్టోల్ 2 కంప్లీట్ చేసే టైంని మనము కార్డియాక్ సైకిల్ టైం అని పిలుస్తాం అనమాట. అది యావరేజ్గా ఎంత, 0.8 సెకండ్స్ అనమాట. దట్ ఈస్ 72 కార్డియాక్ సైకిల్ పర్ మినిట్. మనకి ఎన్ని కార్డియాక్ సైకిల్స్ ఉంటాయి అంటే 72 ఉంటాయి అనమాట. నౌ లెట్స్ రీడ్ సంథింగ్ అబౌట్ సైనోఎట్రియల్ నోడ్ అండ్ ఏట్రియోవెంట్రికులర్ నోడ్. సైనోఎట్రియల్ నోడ్ ఇందాక చెప్పుకున్నట్టు ఇట్ ఆరిజినేట్స్ ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ విచ్ స్ప్రెడ్స్ త్రూ లెఫ్ట్ అండ్ రైట్ ఏట్రియం అండ్ కాజెస్ కన్స్ట్రిక్షన్. పైన దాన్ని ఏట్రియాన్ని కన్స్ట్రిక్ట్ చేస్తుంది అనమాట. సో దాన్ని రిసీవ్ చేసుకున్న ఆ ఎలక్ట్రిక్ ఇంపల్స్ రిసీవ్ చేసుకున్న ఏవీ నోడ్ ఏం చేస్తుంది, స్ప్రెడ్స్ త్రూ అవుట్స్ ద వెంట్రికల్స్, అంటే డౌన్ పార్ట్ మొత్తంని కన్స్ట్రిక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అట్లా. నౌ కమింగ్ టు వాట్ ఈస్ హార్ట్ బీట్. హార్ట్ బీట్కి పల్స్కి డిఫరెన్స్ ఏంటి, అసలు హార్ట్ బీట్ అంటే ఏంటి, పల్స్ అంటే ఏంటి. హార్ట్ బీట్, ద సౌండ్ ఆఫ్ హార్ట్ వాల్వ్స్ ఆర్ క్లోజింగ్. అంటే హార్ట్ వాల్వ్స్ ఎందుకు క్లోజ్ అవుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ ఇది హార్ట్ అనుకుందాం, ఇక్కడో వాల్వ్ ఉంది. సో రైట్ ఏట్రియం ఫిల్ అయింది, రైట్ వెంట్రికల్కి పంపించాలి. లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్. రైట్ ఏట్రియం ఫిల్ అయిన తర్వాత ఇది ఓపెన్ అవుతుంది, దీనిలో నుంచి బ్లడ్ దీనిలోకి ఫ్లో అయిపోతుంది. ఇది నిండిన తర్వాత ఇది క్లోజ్ అవుతుంది, రైట్ ఏట్రియం. ఈ క్లోజింగ్ వచ్చే టైం ఈ రెండు ఇక్కడ రైట్ ఏట్రియం కూడా సైమల్టేనియస్గా జరుగుతుంది అని చెప్పాను కదా, అలా ఈ రెండు ఒకటేసారి వచ్చేదాన్ని హార్ట్ బీట్ అంటాం అనమాట. క్లోజింగ్ ఆఫ్ వాల్వ్స్ ఈజ్ కాల్డ్ హార్ట్ బీట్. నెక్స్ట్ వాట్ ఈస్ పల్స్. పల్స్ ఈజ్ నార్మల్లీ అంటే పల్స్ అంటే మనం ఫీల్ అయ్యేదన్నమాట. ద ఫీల్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ బ్లడ్ వెన్ హార్ట్ కన్స్ట్రిక్ట్స్, అంటే హార్ట్ ఎప్పుడైతే కన్స్ట్రిక్ట్ అవుతుందో దాని దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ అయితే ఉంటుంది కదా, అక్కడ మనము ఇలా ఫీల్ అవుతూ ఉంటాం కదా, దాన్ని మనం పల్స్ అని పిలుస్తాం అనమాట. నెక్స్ట్ కమింగ్ టు సర్క్యులేషన్ అంటే ఏంటి. సర్క్యులేషన్ అంటే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ బ్లడ్. కామన్గా బ్లడ్ ఉంటుంది కాబట్టి దాన్ని సర్క్యులేట్ చేస్తున్నాం. చెప్పినట్టుగా దేర్ ఆర్ 3 types ఆఫ్ సర్క్యులేషన్, పల్మనరీ సర్క్యులేషన్, కరోనరీ సర్క్యులేషన్ అండ్ సిస్టమిక్ సర్క్యులేషన్. ఇవంతా ఇందాక చెప్పినట్టు రైట్ ఏట్రియం రిసీవ్ చేసుకున్న డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఫ్రమ్ ఆల్ ద టిష్యూస్ త్రూ సుపీరియర్ వీనా క్యావాస్, ఇన్ఫీరియర్ వీనా క్యావా నుంచి, అంటే సుపీరియర్ వీనా క్యావా నుంచి బ్రెయిన్, అప్పర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, నెక్స్ట్ ఇన్ఫీరియర్ వీనా క్యావా నుంచి లోవర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ నుంచి రిసీవ్ చేసుకున్న ఆల్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ రైట్ వెంట్రికల్కి పంపించేసి పల్మనరీ ఆర్టరీస్ నుంచి లంగ్స్కి పంపించేసి అక్కడ మళ్ళీ సర్క్యులేట్ చేస్తుంది అనమాట. అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, డిఫ్యూజన్ అక్కర్స్. మళ్ళీ కరోనరీ సర్క్యులేషన్ అంటే ఇట్ ఈస్ అ స్పెషల్ టైప్ వేర్ బ్లడ్ ఫ్లోస్ త్రూ ద హార్ట్. అంటే హార్ట్కి కూడా మన ఎనర్జీ కావాలి, గ్యాసెస్ కావాలి కాబట్టి దిస్ ఈజ్ సపరేట్ అనమాట, ఫ్లో ఆఫ్ బ్లడ్ టు హార్ట్. వాట్ ఈస్ సిస్టమిక్ సర్క్యులేషన్. ఇక్కడ ఏంటంటే ఏదైతే డిఆక్సిజనేటెడ్ బ్లడ్ని ఆక్సిజనేటెడ్ చేసామో, ఇక్కడ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని తీసుకొచ్చి మళ్ళీ మన బాడీ అంతటికి పంచాలి కాబట్టి ఇక్కడ ఆరోటా నుంచి వేరే బాడీ పార్ట్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగేదాన్ని సిస్టమిక్ సర్క్యులేషన్ అంటామండి. సిస్టమిక్ అంటే బాడీకి ఇచ్చే సర్క్యులేషన్ని సిస్టమిక్ అంటాం. లంగ్స్ దగ్గర జరిగేదాన్ని పల్మనరీ సర్క్యులేషన్ అంటున్నాం అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ఈసీజీ. అసలు ఈసీజీ ఎందుకు చూస్తాం. ఈసీజీ ఈజ్ నథింగ్ బట్ హౌ యువర్ హార్ట్ ఈస్ ఫంక్షనింగ్ అనమాట. ఈసీజీ అంటే ఏంటి. ఈసీజీ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అండ్ దాని నుంచి వచ్చేదాన్ని ఇన్స్ట్రుమెంట్ని ఏమని పిలుస్తామంటే ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అని పిలుస్తాం అనమాట. నెక్స్ట్ టెస్ట్ టు హార్ట్ వెదర్ ఇట్ ఈస్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ ఆర్ నాట్. ఎలక్ట్రిక్ యాక్టివిటీ ఆఫ్ హార్ట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఈ ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ ఎస్ఏ నోడ్ నుంచి ఏవీ నోడ్ నుంచి వచ్చే ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ని మనము అబ్జర్వ్ చేస్తున్నాం ఒక సర్టన్ పీరియడ్ వరకు. దట్ ఈస్ రికార్డెడ్ ఇన్ ఈసీజీ. In ECG there are 4 electrodes are placed on limbs. 4 electrodes limbs అంటే హ్యాండ్స్ పైన, అంటే both the limbs అంటే upper limbs and lower limbs, upper and lower రెండు కలిపి 4 limbs పెడతారు. నెక్స్ట్ 6 electrodes on the chest అనమాట. లిమ్స్ పైన పెట్టే వాటిని లిమ్ లీడ్స్ అంటాము, చెస్ట్ పైన పెట్టే వాటిని చెస్ట్ లీడ్స్ అంటాం అనమాట. ఇన్ ఈసీజీ 3 clear waves are needed. అంటే ఇందులో మనకి ఎక్కువగా చూసేది ఏంటి అంటే
త్రీ వేవ్స్ అని చూస్తామన్నమాట. ఒకటి పీ వేవ్, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్, ఇంకొకటి టీ వేవ్ అనమాట. అసలు పీ వేవ్ ఎందుకు ఫామ్ అవుతుంది? ఇట్ స్ప్రెడ్స్ ఫ్రమ్ ఎస్ఏ నోడ్ త్రూ కాంట్రాక్టైల్ ఫైబర్స్ ఇన్ బోత్ ఏట్రియా. ఎప్పుడైతే దాని ఏమంటారు ఎస్ఏ నోడ్ ఎలక్ట్రిక్ ఇంపల్సెస్ యాట్రియాకి ఇవ్వడం స్టార్ట్ చేసిందో అప్పుడు మనకి పీ వేవ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అదేంటి అసలు? ఇది ఒక స్మాల్ అప్వర్డ్ డిఫ్లెక్షన్ ఇన్ ఈసీజీ. ఇది ఒక స్మాల్ అప్వర్డ్ డిఫ్లెక్షన్ అనమాట. ఇది ఏం చూపిస్తుంది? యాట్రియల్ డీపోలరైజేషన్. అసలు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. డీపోలరైజేషన్ అంటే కాంట్రాక్షన్ ఆఫ్ యాట్రియా. కాంట్రాక్షన్ ఆఫ్ యాట్రియా జరుగుతూ ఉన్నప్పుడు పీ వేవ్ వస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు క్యూఆర్ఎస్ కాంప్లెక్స్. What is QRS complex? QRS complex is a complex wave is resulted when action potential spreads through ventricular contractile fibers. అంటే ఏదైతే సైనోఎట్రియల్ నోడ్ ప్రొడ్యూస్ చేసిన ఎలక్ట్రిక్ ఇంపల్స్ ఉందో దాన్ని క్యారీ చేసుకుంటూ ఏవీ నోడ్ యాక్టివేట్ అయ్యి ఏవీ నోడ్ వెంట్రికులర్ని కూడా కాంట్రాక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుందో అప్పుడు మనకి క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అనేది జరుగుతుంది అనమాట. ఇదేంటి? లార్జ్ అప్వర్డ్ ట్రయాంగిల్ షేప్ అనమాట. మీరు కామన్గా ఈసీజీ చూసినప్పుడు ఇది కనబడుతుంది. దీన్ని ఏమంటారు? వెంట్రికులర్ డిపోలరైజేషన్. అంటే వెంట్రికల్ కన్స్ట్రిక్ట్ అవుతాయి అనమాట. ఓకే, దీనిలో క్యూఆర్ఎస్ కాంప్లెక్స్ అంటే ఈ ఫస్ట్ డిఫ్లెక్షన్ ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది క్యూఆర్ఎస్ కాంప్లెక్స్. నెక్స్ట్ టీ వేవ్ ఎందుకు ఫామ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ ఎ డోమ్ షేప్డ్ వేవ్ సీన్ వెంట్రికల్ రిలాక్స్. కాన్స్ట్రిక్షన్ అయిపోయింది, ఏట్రియా వెంట్రికులర్ కాన్స్ట్రిక్షన్ అయిపోయింది, దెన్ రిలాక్సేషన్ అప్పుడు టీ వేవ్ చూస్తామన్నమాట. ఇప్పుడు వెంట్రికులర్ రీపోలరైజేషన్ ఈజ్ నథింగ్ బట్ రిలాక్సేషన్ ఆఫ్ మజిల్స్ అనమాట. ఇది నార్మల్గా మనం చూసే ఈసీజీ, నార్మల్ ఈసీజీ అనమాట. నేను మీకు కొన్ని పిక్చర్స్ పెడుతున్న సైడ్కి చూడండి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ నార్మల్ ఈసీజీలో పీ వేవ్, క్యూ వేవ్, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్, టీ వేవ్ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ ఆఫ్ అబ్నార్మల్ ఈసీజీ. ఒకవేళ మీకు ఎవరైనా ఈసీజీ తీసుకురాగానే దానిలో అబ్నార్మాలిటీస్ ఉన్నాయా? మెయిన్గా అబ్నార్మాలిటీస్ ఎవరిలో చూస్తాము? యాంజైనా. ఫర్ ఎగ్జాంపుల్ యాంజైనాలో మీకు ఈ ఇమేజ్లో చూడండి. యాంజైనా మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అంటే హార్ట్ మజిల్ రిసీవ్స్ లో బ్లడ్ అనమాట. అంటే వాటికి సరిపోయేంత ఆక్సిజన్ సరిపోలేదా అని కాబట్టి. సో ఇక్కడ మనం ఎస్టీ డిప్రెషన్ చూస్తాము సీన్ ఇన్ ఈసీజీ. అండ్ హార్ట్ అటాక్ వచ్చేసరికి ఎస్టీ ఎలివేషన్. ఇక్కడ ఎస్టీ డిప్రెషన్ ఉంది ముందు దాంట్లో చూడండి, ఇక్కడ ఇమేజ్లో చూడండి ఎస్టీ ఎలివేషన్ అనమాట. నౌ కమింగ్ టు బ్లడ్ ప్రెషర్ అండ్ ఇట్స్ రెగ్యులేషన్. అసలు బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి? ఎప్పుడైతే బ్లడ్ ఒక వెజల్ నుంచి పాస్ అవుతుందో, ఇప్పుడు వాటర్ ఒక పైప్ నుంచి పాస్ అవుతుంది, ఆ పైప్ పైన చూపించే ప్రెషర్ని మనము ప్రెషర్ అని అంటాం అనమాట. ఎగ్జాంపుల్, బ్లడ్ వెజల్లో బ్లడ్ చూపించే ప్రెషర్ని మనం బ్లడ్ ప్రెషర్ అంటాము. The pressure exerted by blood on walls of blood vessels while flowing through it. నార్మల్గా ఏంటి? దెర్ ఆర్ 2 types of blood pressures: hypotension, low BP, high blood pressure, low blood pressure. నార్మల్గా బ్లడ్ ప్రెషర్ వాల్యూస్ ఏంటి అసలు? అడల్ట్లో 120/80 mm of Hg, అంటే మెర్క్యూరీ mm of Hg ఆర్ యూనిట్స్ అనమాట. చైల్డ్లో 80 to 100/60 mm of Hg. యంగ్ అడల్ట్లో అంటే ఇది ఆల్వేస్ చేంజెస్ అనమాట. యంగ్ అడల్ట్లో 110 to 115/60 to 70 అనమాట. అసలు ఏంటి ఈ బ్లడ్ ప్రెషర్ 120/80 ఏంది, ఇది ఏంది అని అడిగితే టైప్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్. ఇందులో సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, మ్యాక్సిమం ప్రెషర్ ఎగ్జర్టెడ్ డ్యూరింగ్ కాంట్రాక్షన్ ఆఫ్ వెంట్రికల్స్. సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ మ్యాక్సిమం ప్రెషర్ ఎగ్జర్టెడ్, అంటే ఎంత కన్స్ట్రిక్ట్ అయినప్పుడు, అంటే వెంట్రికల్స్ ఎంత ఎక్కువ కన్స్ట్రిక్ట్ అయినప్పుడు వచ్చే బ్లడ్ ప్రెషర్ని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం. డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటే మినిమం ప్రెషర్ ఎగ్జర్టెడ్ ఆన్ ద వాల్ డ్యూరింగ్ రిలాక్సేషన్ ఆఫ్ వెంట్రికల్స్ రిలాక్స్ అయినప్పుడు వచ్చే దాన్ని డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం. నెక్స్ట్ పల్స్ ప్రెషర్. ద డిఫరెన్స్ బిట్వీన్ సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ ఈజ్ కాల్డ్ పల్స్ ప్రెషర్ అనమాట. నార్మల్గా ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ బ్లడ్ ప్రెషర్. అసలు ఏవేవి ఎఫెక్ట్ చేస్తాయి బ్లడ్ ప్రెషర్ని? ఏజ్, సెక్స్, ఎక్సర్సైజ్, స్లీప్, ఎమోషనల్ కండిషన్, ఆఫ్టర్ టేకింగ్ మీల్స్, బాడీ హార్మోన్ సిస్టమ్, ప్యాథలాజికల్. ఏజ్ పెరుగుతున్న కొద్దీ బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సెక్స్ అంటే వెదర్ ఇట్ ఈస్ నాట్ సేమ్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ అనమాట. దెన్ ఎక్సర్సైజ్, ఆఫ్టర్ ఎక్సర్సైజ్ యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ బ్లడ్ ప్రెషర్ హై అనమాట. స్లీప్, డ్యూరింగ్ స్లీప్ యూ డోంట్ నీడ్ దట్ మచ్ బ్లడ్ ప్రెషర్, యూ వోంట్ హ్యావ్ దట్ మచ్, అంటే స్లైట్లీ డిక్రీజ్డ్ దెన్ నార్మల్ అంతే. ఎమోషనల్ కండిషన్, వెన్ యూఆర్ క్రయింగ్ ఆర్ యాంగ్రీ యూ విల్ హ్యావ్ హై బ్లడ్ ప్రెషర్ అంతే, అలా అనమాట. దెన్ వాట్ ఈజ్ మెజర్డ్, హౌ ఇట్ ఈజ్ మెజర్డ్? ఇది నార్మల్గా ప్రాక్టికల్గా మనము హాస్పిటల్స్లో చూస్తాము. ఇట్ ఈస్ ఏ రబ్బర్ బ్యాగ్ వ్రాప్డ్ అబౌట్ ద ఎయిర్. ఇది నార్మల్గా ప్రాక్టికల్గా ఉంటే బాగుంటుంది. ఐల్ ఎక్స్ప్లెయిన్ డెఫినెట్లీ, ఐల్ యూజ్ దట్ ఇన్స్ట్రుమెంట్ అండ్ ఐల్ డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్ దట్. బట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఎగ్జామ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే ఇది, అట్లా అనమాట. రబ్బర్ బ్యాగ్ చేతిలోకి చుట్టేసి
మొత్తం ప్రెషర్ ఇస్తామన్నమాట. ప్రెషర్ ఇచ్చిన తర్వాత నౌ స్టెథోస్కోప్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ద ఎల్బో అండ్ స్లోలీ ఎయిర్ ఈజ్ రిలీజ్డ్ స్లోలీ. ద స్టేజ్ ఎట్ విచ్ ఫస్ట్ పల్స్ ఎక్కడ వినపడుతుందో, అంటే హార్ట్ బీట్ ఎక్కడ వినపడుతుంది మనకి ఫస్ట్ అనేది దాన్ని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్గా చేసుకుంటారు. దెన్ ఎయిర్ ఫ్రమ్ ద రబ్బర్ బ్యాగ్ ఈజ్ ఫర్దర్ రిలీజ్ స్లోలీ. మళ్ళీ ఎప్పుడైతే సౌండ్ ఆగిపోతుందో దాన్ని డయాస్టోలిక్గా చెప్తారనమాట. దట్ ఈస్ నార్మల్ మెజర్మెంట్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్. దిస్ ఈజ్ అబౌట్ కార్డియోవాస్కులర్ సిస్టమ్. ఒకవేళ ఎగ్జామ్కి చదవకపోతే దిస్ ఈజ్ ఇనఫ్ ఫర్ యువర్ నోట్స్. ఎగ్జామ్ పాస్ మార్క్కి దిస్ ఈజ్ నాట్ కంప్లీట్లీ కార్డియోవాస్కులర్ సిస్టమ్. ఓకే, థ్యాంక్ యూ.